ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావబోతుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలను ఏ విధంగా మొబ్బెపెట్టి అధికారంలో వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సూపర్ 6 అని చెప్పేసి అప్పుడన్నీ ఎన్నికల ముందు సూపర్ షోలు చేసి, సూపర్ పబ్లిసిటీలు చేసి, సూపర్ మార్కెటింగ్ చేసి అన్ని తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అధికారంలో వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసినదే. అదేవిధంగా అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూతో ముందుకు పోతున్న విషయం కూడా మనం చూసాం. ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్న విషయం కూడా మనందరూ కూడా గమనిస్తూనే ఉన్నాం. ఏదో ఒక ఇష్యూతో ఈ మధ్యకాలంలో చూసుకుంటే లడ్డు సంబంధించి కావచ్చు, లడ్డూలో కల్తీనే సంబంధించి కావచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కావచ్చు, ఏదైతే అంబటి రాంబాబు గారు కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ గారి ఇంటిపైన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుండేవన్నీ కూడా తప్పుడు పనులు. మరి దీనిలో అన్నిటి కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులు తీసుకొని ముందుకు వస్తున్న విషయం కూడా మనం అందరూ కూడా చూస్తున్నాం. అదేవిధంగా నగరంలో కూడా, రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ఈ మధ్యకాలంలో ఏమేమి ఇష్యూస్ జరిగిన విషయం కూడా మరీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రజల సమస్యలు, ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ పైన దృష్టి పెట్టుకోకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్తో ముందుకు వెళ్తున్న విషయం కూడా మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. కేవలం కక్ష సాధింపు, కక్ష రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలు ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా వీళ్ళందరూ కూడా గురి అవుతున్న విషయం కూడా ఎవరు పట్టించుకోకుండా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. గత సంవత్సర కాలం నుంచి నేను మేయర్గా కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు, మా వైసీపీ పాలకవర్గం కావచ్చు, మా దగ్గరికి ప్రజల సమస్యలు వస్తుంటాయి. ప్రజలు ఇబ్బంది పడేటువంటి కూడా మేమన్నీ కూడా ఇప్పటికే ఎన్నోసార్లు గతంలో ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, కలెక్టర్ గారికి కూడా కావచ్చు, ఇన్ని సమస్యలు ఉన్నాయి అనంతపురం నగరంలో అని చెప్పేసి అనేక సార్లు కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు తీసుకోండి, మీరు చర్యలు మాత్రం ఉండవు. ఎందుకు వైఎస్ఆర్సీపీ పాలకవర్గమనా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్పొరేటర్లు ఉన్నారనా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేయర్ ఉన్నారని చెప్పేసి ఏ ఒక్క చర్య కూడా తీసుకుపోవడం, వీళ్ళందరూ కూడా మా పైన కక్ష కాదు ప్రజలపైన కక్ష కట్టినట్టు ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న విషయం కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే మేము అనేక సమస్యలు అధికారులకు కావచ్చు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా కొంతమంది అధికారులు మేము చెప్పిన సమస్యలు పని చేయాలని అనుకుంటారు వాళ్ళు, కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ నేతలకి భయపడి మా ఒక పని చేయకపోవడం కూడా బాధాకరం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మన నగరంలో చూసుకుంటే ప్రజలందరూ కూడా వివిధ రూపాల్లో ట్యాక్స్ కడుతుంటే ఈరోజు మేము వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ కూడా కల్పించలేకపోతున్నామంటే కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూసుకుంటే అనంతపురం నగరంలో పారిశుద్ధ్యం ఎంత అధ్వానంగా మారిందో కూడా ఒకసారి అందరూ గమనించాల. చాలా దారుణంగా ఉంది పారిశుద్ధ్యం అయితే కూడా. చెత్త సేకరణ చేయరు, డోర్ టు డోర్ కలెక్షన్ లేదు, గార్బేజ్ పాయింట్స్ అయితే కూడా మెయిన్ రోడ్స్లో 2-3 రోజులైనా కూడా చెత్త ఎత్తని పరిస్థితి. అదేవిధంగా 36 రెంటెడ్ ట్రాక్టర్స్ కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా సరిగ్గా తిరుగుతున్నాయంటే అవి తిరగడం లేదు. ఎందుకంటే శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, సెక్రటరీలు అడిగితే సార్ డీజిల్ సరిగ్గా ఇవ్వడం లేదు, సరిగ్గా ట్రాక్టర్స్ రావడం లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇంట్లోనే 2-3 రోజులు చెత్త సేకరణ జరగకపోయినప్పటికీ రోడ్డులో వచ్చి చెత్త వేయడం కూడా ఏ విధంగా ఉంది కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో చూసుకుంటే
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్లాప్ ఆటోస్ అని ఉండే, ఎక్కడ ఇంత సమస్య లేకపోయిండే, ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుండే, శానిటేషన్ సమస్యలు లేకపోయిండే. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. కూటమి ప్రభుత్వానికి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజల సమస్యలు ఒక్కటనా పట్టించుకుందామనేసి కూడా ఒక్కరి కూడా లేదని కూడా ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. కాలువలు తీయడం లేదు, మెయిన్ రోడ్స్లో కూడా స్వీపింగ్ సరిగ్గా జరగడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని చెప్పేసి ప్రతి థర్డ్ సాటర్డే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. ప్రజాప్రతినిధులు, కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, నేతలు వచ్చి ఒక అర్ధగంట ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ అధికారులన్నీ కూడా పరకలు, గ్లౌజులు, ఆ డస్ట్బిన్లు అన్నీ పెట్టి ఏందో కొంతసేపు పూర్తి చేసినాక అవన్నీ ఎత్తేసి ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోవడం. నగరం చూస్తే ఈరోజు ఎంత దారుణ పరిస్థితులను కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలని మరీ తెలియజేస్తున్నాను. దాదాపుగా సంవత్సరం పైన అయింది. ఒక ఎంహెచ్ఓని నియమించలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు, ఒక ఎంహెచ్ఓని నియమించలేకపోతున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నట్టు అనంతపురం కార్పొరేషన్ కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి చూసుకుంటే మనం మా పాలకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మేము శాంక్షన్ చేయడం జరిగింది, అనేక టెండర్లు కూడా పిలిచడం జరిగింది. గతంలో అన్ని పనులు అయినాయి. కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నో పనులు శాంక్షన్ చేశాం. శాంక్షన్స్ అయిన వెంటనే కూడా ఎన్నో పనులు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. కానీ ఇప్పుడు శాంక్షన్స్ అయినట్టు కూడా టెండర్లు పిలిచి సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా పనులు చేయకపోవడం అంటే ఎందుకు వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో కాంట్రాక్టర్లు కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ఏవో దాంట్లో కొన్ని పనులు ప్రారంభించినా కూడా కొంచెం పని మొదలు పెడతారు, 2-3 నెలలైనా కూడా మరి ఆ పని పూర్తి చేయని విషయం. ఈరోజు మన గుల్జార్పేటలో చూసుకుంటే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలను ఒకసారి గమనించాలి. హౌసింగ్ బోర్డులకు సంబంధించి కూడా రోడ్ ఇప్పుడు నిన్న మళ్ళీ ప్రారంభించారంట. దాదాపుగా 2 నెలల పాటు దాన్ని ఆపేశారు. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అనే కొంచెం కూడా ధ్యాస లేని పరిస్థితి కూడా ఈరోజు అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం సంబంధించిన నేతలు కావచ్చు కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. రామ్నగర్లో కూడా సంబంధించి అండర్ ఫ్లైఓవర్ కింద కూడా ఏదో డిమార్ట్కి సంబంధించి అక్కడి చేశారు. భూమి పూజ కార్యక్రమాలు చూస్తే ఇంకా చెప్పకూడదు. ఎన్ని భూమి పూజలు చేసి ఉంటారంటే కేవలం అప్పటికప్పుడు రావాలా, శిలాఫలకం వేయాలా, ఫోటో కూడా ఉంటుంది, శిలాఫలకం ఫోటో వేసుకోవాలా, ఆ ఫోటో షూట్ చూసుకొని వెళ్ళిపోవాలా తప్ప మళ్ళీ పనులు ప్రారంభించే పాపనలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్క్యాప్ సంబంధించిన పనులు కూడా ఈరోజు పనులు కావడం లేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో అధికారులు కావచ్చు, కూటమి నేతలు ఏ విధంగా ఉన్నారో కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎన్క్యాప్ సంబంధించి గతంలో మేము కొన్ని వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. స్వీపింగ్ మిషన్ కావచ్చు, ఆ స్ప్రేయింగ్ మిషన్ కావచ్చు, ఇంకా కొన్ని ట్రాక్టర్స్ కావచ్చు, అవన్నీ తీసుకురావడం జరిగింది. అది కొన్ని ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని డ్రైవర్స్ని వీళ్ళు నియమించలేక అవి కూడా పక్కన పెట్టిన విషయం కూడా అధికారులు కావచ్చు, కూటమి నేతలు కూడా ఇవన్నీ గమనించాలని ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా టౌన్ ప్లానింగ్ సంబంధించి చెప్తే కూడా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. టౌన్ ప్లానింగ్ అంటేనే మన రాష్ట్రంలోనే ఒక మంచి పేరు ఉంది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్కి మంచి పేరు. ఏ ఒక అధికారైనా అక్కడి నుంచి రావాలంటే కూడా అనంతపురం అంటే 2 చేతులు దండం పెట్టి అనంతపురం అయితే మేము రామని చెప్పి కూడా తెలియజేసే పరిస్థితి. ఇంకా ఎవరైనా పొరపాటుగా ఇంకా ప్రెషర్తో ఇక్కడ వచ్చినారా, ఇక్కడ ఉండే కొంతమంది అధికారులు వాళ్ళకి బెదిరించి వెళ్ళిపోయే వరకు వదిలిపెట్టరు. అలా పరిస్థితి అనంతపురంలో టౌన్ ప్లానింగ్కి సంబంధించి. అదేవిధంగా చూసుకుంటే ఏదో 1-2 ఉన్నారు ఇక్కడ, కేవలం వాళ్ళ ఆదాయం కోసం ఇక్కడ పనిచేస్తున్నారు తప్ప ఈ 20 నెలల కాలంలో అనంతపురం నగరంలో మెయిన్ రోడ్స్ కావచ్చు, మెయిన్ రోడ్లో ఉన్నటువంటి స్థలాలు కావచ్చు, కొన్ని అప్రూవల్ లేకుండా కడుతున్నా కూడా కళ్ళు మూసుకొని చూసినట్టు పోతున్నారంటే ఏ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేతలతో భయపడి వీళ్ళంతా ఊరికే ఉన్నారో తెలియని పరిస్థితి. ఎక్కడ చూసినా ఎక్స్ట్రా ఫ్లోర్స్ కావచ్చు, సెల్లార్స్ కావచ్చు, డివియేషన్ అవుతూ ఏమైనా కానివ్వండి, ఒక అప్రూవల్ కావాలన్నా కూడా కూటమి నేతలు ఇంటి దగ్గర నుంచి అప్రూవ్ అయితేనే వీళ్ళు ఇక్కడ అప్రూవ్ చేసే పరిస్థితి.
అంత దౌర్భాగ్య పరిస్థితితో టౌన్ ప్లానింగ్ ఉండేమని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొన్నటి రోజున ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీ గారికి కూడా ఇన్ఛార్జ్గా నియమిస్తే ఆయన కూడా వద్దు అని చెప్పేసి ఆయన ఆర్డర్స్ కూడా రద్దు చేసుకునే విషయం కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలి. ఇంకా బీపీఎస్ చెప్తారా, ప్రభుత్వం ఏదో కొన్ని అన్ఆథరైజ్ బిల్డింగ్స్ అన్ని ఆథరైజ్ చేసుకొని చెప్పేసి బీపీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మా నగరం తప్ప వేరే మున్సిపాలిటీ అన్ని చోట్ల కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కూడా ఆల్మోస్ట్ అన్ని అయిపోయి కూడా వచ్చినాయి. ఇక్కడ బేరాలు కుదరలేదా, లేకపోతే కూటమి ప్రభుత్వం నాయకులతో ఇంకా వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళంతా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరు లేరు కదా కూటమి నాయకులందరూ కూడా, వాళ్ళతో బేరాలు కుదరక ఇక్కడ అన్ని అప్లికేషన్లు పెండింగ్ పెట్టినారా అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి అనంతపురంలో, వీళ్ళందరూ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోకపోవడం ఎందుకు అంటే కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఏ ఒక్క చర్య కూడా తీసుకోపోవడం కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఎక్కడ విఎల్టీలు ఉండవు, ఎక్స్ట్రా ఫ్లోర్ ఇచ్చిన మట్లు కట్టేస్తున్నారు, సెల్లార్ చూస్తే సెల్లర్లు ఉంటాయి, డీవేషన్లు ఉంటాయి, మెయిన్ రోడ్స్లో అప్రూవల్ లేకుండా కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద షెడ్లు వేసేస్తున్నారు. ఇవన్నీ చూపించండి, గత ప్రభుత్వంలో మేమున్నప్పుడు అవన్నీ చూపించండి, నేను చెప్తాను. నేను ఈ 20 నెలల కాలంలో చూడండి, గతం మేము ఉండే 3 ఏళ్ల కాలంలో చూపించండి. మీరు ఎక్కడైనా ఇన్ని సంఘటనలు జరిగినాయా మా ప్రభుత్వం చూపించండి. మీరు ప్రతి సందుకు చూపిస్తాం. ఇప్పుడు మేము ప్రతి సందుకి అప్రూవల్లో ఉండవు, పెద్ద పెద్ద షెడ్లు వేసేసినారు. ఏమంటే కళ్ళు నిద్రపోయినారు అధికారులు ఏమన్నా? కమిషనర్ గతంలో ఉండే ఒక కమిషనర్ బాలస్వామి అని, గ్రేట్ బాలస్వామి గారు ఉండరు, అనంతపురం నగరాన్ని సర్వనాశనం చేసినాడు. ఆయన సర్వనాశనం చేసినాడు అనంతపురం నగరాన్ని. బాలస్వామి అని గత కమిషనర్ ఉండే ఇక్కడ. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మేము పదే చాలాసార్లు మెసేజ్లు కూడా చేశాను ఆయనకి. మా కార్పొరేటర్లు మేము అందరు కూడా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చొచ్చాం, ఆయన కూడా రెస్పాండ్ కాకపోతే చాలా బాధాకరంగా తెలియజేస్తాను. కలెక్టర్ గారు చూడండి, ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో. మీకు అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి నేను మీకు మెసేజ్లు పెట్టినా కూడా మీరు రెస్పాండ్ కావడం లేదంటే కూడా ఇదేం మా సొంత పని కోసం మీకేం చెప్పడం లేదు. అనంతపురం నగరంలో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నారు. మీరు ఒక మా సుపీరియర్ అథారిటీ కాబట్టి మీ దృష్టికి మేము తెస్తున్నాం. మీరు పట్టించకపోతే ఇంకా మేము ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితి అని కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. రెవెన్యూ సెక్షన్ సంబంధించి కూడా అనేక ఇష్యూస్ కూడా ఉన్నాయి. గతంలో కూడా ఒకటి జరిగింది, శారదా నగర్ సంబంధించి డాక్యుమెంట్స్ లేకుండా టైటిల్ ట్రాన్స్ఫర్ చేసిన విషయం కూడా ఉన్నాయి. దీని బయట అన్నిటి కూడా మీరు అందరూ కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి కరెక్ట్ చేసే విధంగా ముందుకు పోవాలని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సివిల్స్ సంబంధించి కూడా మా పాలనను చూసుకోండి మీరు. సివిల్స్ గత 3 yearsలో సివిల్స్ సంబంధించి మొత్తం డేటా తీపియండి. ఇప్పుడు సివిల్స్ ఎన్ని చేసినారో అవి కూడా తీయండి. మీరు ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఏవి పడితే సివిల్స్ చేసేస్తున్నారు. సొమ్ముని ఇంత దుర్వినియోగం చేస్తున్నారంటే కూడా అధికారులపైన కూడా హైయర్ అథారిటీస్ ఖచ్చితంగా వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారు వచ్చి దాదాపు 1 week 10 days అయింది. వీటిపైన అన్నిటి కూడా మీరు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికే 10 రోజులు అయింది, మీకు కూడా తెలిసి ఉంటాయి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయని కూడా. ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఖచ్చితంగా కొత్త కమిషనర్ గారు దృష్టి పెట్టి దీన్ని అన్నిటి కూడా సరిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటే ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా మేము ఎప్పుడు ప్రజాపక్షాన పోరాడుతూనే ఉంటాం, ప్రజాపక్షాన్ని నిలబడతాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన మేము ఉంటాం తెలియజేసుకుంటూ ఈ ప్రజా సమస్యలన్నీ కూడా లేకున్నట్లు చూడాలని చెప్పి రాబోయే రోజులు తెలియజేస్తున్నాను.